హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మంచి క్రేజ్ ఉన్న ఒక హీరో పాలిటిక్స్ లో వస్తే ఎలా ఉంటుంది? జనాల క్రేజ్ అలాగే ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మనకి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూస్తే అర్థమవుతుంది. సేమ్ మనకి తమిళ్లో విజయ్ తలపతి గారికి అంతే క్రేజ్ ఉంది. ఆయనకి చాలా మంచి క్రేజ్ ఉంది తమిళ్లో, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా. మరి ఆయన కూడా ఒక సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. మరి గెలిచే అవకాశం ఉందంటారా? అంటే క్రేజ్ ఉన్న వాళ్ళందరూ గెలవటం అనేది సాధ్యం కాదు. క్రేజ్ ఉండటం వేరు, ప్రజల్ని నమ్మించగలగటం వేరు. అంటే ఇతను మాకేదో చేస్తాడు అని జనం నమ్మాలి. ఆ నమ్మిక కలిగించటం అనేది వేరు. ఆ నమ్మకం కలిగించినటువంటి హీరోలు ఇద్దరే కనిపిస్తారు. ఎవరు సార్? అంటే దక్షిణ భారతదేశంలో అలాంటి నమ్మకం కలిగించి మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాలు సాధించినటువంటి హీరోలు ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు. వాళ్ళిద్దరూ మాత్రమే మొదటిసారి, అంటే రామారావు గారు పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆ తర్వాత అలాంటి ప్రయత్నం చేసినటువంటి చిరంజీవి గారి వల్ల కాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల కూడా కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఎంజీఆర్, ఎన్టీఆర్ చూపించిన ప్రభావం మిగిలిన వాళ్ళు ఎందుకు చూపించలేకపోయారు అంటే, ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్ వీళ్ళిద్దరూ కూడా సినిమాల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకు ఒక పొలిటికల్ ఫిలసాఫికల్ ఐడియాలజీ ఉండేది. ఆ ఐడియాలజీని వాళ్ళు దాచిపెట్టుకోవాలనుకోలేదు. ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు, ఇబ్బందులు ఎదురైనా సరే. అంటే ఎన్టీఆర్కి పద్మశ్రీ తర్వాత ఇంకే రకమైన బిరుదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చినాయి. దానికి కారణం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎడంగా నడుస్తాడు అనేది మొదటి నుంచి ఒక ఇంప్రెషన్ ఉండేది. ఆయన సినిమాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించేది. ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఆయన యమగోళ సినిమాలో చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ స్టాండ్తో మాట్లాడతాడు. పైగా ఆ సినిమాని యాంటీ కాంగ్రెస్ స్టాండ్లో తీయాలని ప్రొడ్యూసరు అనుకోలేదు, డైరెక్టరు అనుకోలే. ఈయన అనుకుని వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తను అనుకున్న పద్ధతిలో సినిమా తీయించాడు. ఆ సినిమా ఒకవేళ బ్యాన్ అయితే ఏంటి పరిస్థితి అని ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు రోజు భయపడేవాడు. చివరికి లక్కీగా అది సెన్సార్ అయి బయటకు వచ్చింది. అంటే అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, వెంగళరావు గారు సీఎం. ఏమైపోతుంది సినిమా అని చాలా టెన్షన్ పడ్డాడు. ఫైనల్గా అది బయటకు వచ్చి హిట్ అయిన తర్వాత ఆయన ఊపిరి పీల్చుకున్నాడని నరసరాజు గారు రాశాడు. కాబట్టి ఎన్టీఆర్కి ఒక పొలిటికల్ ఐడియాలజీ మొదటి నుంచి ఉంది. ఆయన రాజకీయాల్లోకి కొత్తగా ఎంటర్ అవ్వాల, సినిమాల్లో ఉండగానే రాజకీయాలు మాట్లాడాడు. ఆయన తోడు దొంగలు అని సినిమా తీశాడు. ఆ తోడు దొంగలు సినిమాలో రైస్ మిల్లర్లు రైతులను ఎలా దోపిడీ చేస్తారు అనే దాని మీద కథ. ఆయనే రైస్ మిల్లర్ క్యారెక్టర్ పోషించాడు. కాబట్టి ఆ పర్సెప్షను, ఆ పర్స్పెక్టివ్ ఉండేది వాళ్ళకి. ఉండటం వలన ప్రజలు వాళ్ళని రాజకీయ నాయకులుగాను సినిమా హీరోలుగాను కూడా చూశారు. ఆ చూడటం వలన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా మాట్లాడింది ఏమి కొత్తగా అనిపించలేదు జనాలకి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడమే తెలుగువాడి ఆత్మగౌరవం, ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు, ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా అగ్రెసివ్గా, అటాకింగ్గా మాట్లాడేవాడు. ఈ అగ్రెసివ్గా, అటాకింగ్గా మాట్లాడటం అనేది జనాలకి కనెక్ట్ అయింది. పైగా ఈ ఆత్మగౌరవ నినాదం అనేది ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడింది కాదు. ఆయన సినిమాల్లో కూడా ఆత్మగౌరవం అన్నాడు. ఈ ఆత్మగౌరవం అనేది ఎక్కడ పాడతాడంటే, ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో రావణ పాత్ర వేశాడు ఆయన. ఆ రావణ పాత్రలో రావణుడి తమ్ముడు విభీషణుడితో ఒక డైలాగ్ ఉంటుంది. విభీషణుడితో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, విభీషణ, నువ్వు ఆ నరులని నమ్ముకుని లంకాపుర రహస్యాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నావు. నీ దేశాన్ని, స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు ఆయన. అక్కడ మొదలైంది. అక్కడి నుంచి మొదలై దాన్ని పట్టుకొచ్చి ఢిల్లీ నడివీధుల్లో తెగనమ్ముతున్నారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అన్నాడు ఆయన. ఈ ఆత్మగౌరవం తరచూ ఆయన సినిమాల్లో మాట్లాడేవాడు. తాతమ్మ కళ అని ఒక సినిమా తీశాడు ఆయన 50 ఏళ్ల క్రితం. తాతమ్మ కళ సినిమాలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ అప్పుడు ఎమర్జెన్సీకి ముందు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ విశృంఖలంగా చేయించింది కాంగ్రెస్ పార్టీ.
అంటే నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతాలు ఇవ్వము అని చెప్పి ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు అందరికీ నోటీసులు ఇచ్చారు. దాంతో వాళ్ళు ఆ నెంబర్ ఫిల్ చేస్తే తప్ప శాలరీ రాదనే ఉద్దేశంతో పెళ్లి అయిన వాళ్ళకి కాని వాళ్ళని కూడా బలవంతంగా లాక్కొచ్చి ఆపరేషన్లు చేశారు. ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన సినిమా తీశాడు, తాతమ్మ కళ అని. దానిలో అసలు ఈ జనాభా నియంత్రణ ద్వారా దేశంలో దరిద్రాన్ని నిర్మూలిస్తాను అని సంజయ్ గాంధీ చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న డొల్లతనాన్ని మాట్లాడతాడు ఆ సినిమాలో. దాంతో అది బ్యాన్ అయింది, ఆ సినిమాని బ్యాన్ చేశారు. అంటే ఆల్రెడీ బోల్డ్ సెన్సార్ కట్ల తర్వాత రిలీజ్ అయింది. ఆ కట్లతో రిలీజ్ అయిన తర్వాత కూడా కంటెంట్ ఇంకా అర్థమవుతోంది జనాలకి అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ చేస్తే ఆ సినిమాని బ్యాన్ చేశారు. 50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కోరిన కట్స్తో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. అలా అది బాలకృష్ణ మొదటి సినిమా. బాలకృష్ణ తెర మీద కనిపించిన మొదటి సినిమాకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అప్పుడు, ఎన్టీ రామారావు గారి పొలిటికల్ ఐడియాలజీ వల్ల. అందుకని ఆయన ఆ ధోరణిలో ఉన్నాడు కాబట్టి జనాలకి కొత్తగా కనిపించలేదు. కానీ చిరంజీవి గారు ఎప్పుడూ సినిమాల్లో రాజకీయాలు మాట్లాడలేదు, సినిమాల్లో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు. కేవలం పేదల నాయకుడిగా మాత్రమే కనిపించాడు ఆయన. ఆ ఒక్కటి సరిపోదు. ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది తనకి, ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉంది అని జనాలకు తెలియాలి. అలా తెలియటం వలన ఎన్టీ రామారావుని, ఎంజి రామచంద్రన్ని జనాలు భుజాలకు ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ అవ్వాల. అంటే అతను తీసుకున్న లైన్ ప్రాపర్గా జనాలకు కనెక్ట్ కాల. ఆయన చెగువేరా అన్నాడు, మళ్ళీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి మోడీ మహానాయకుడు అన్నాడు, నేను పోటీ చెయ్యను అన్నాడు. ఇలా రకరకాల స్టాండ్స్లో వెడుతూ లక్కీగా 24 ఎన్నికల్లో ఒక 21 సీట్లు గెలుచుకుని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. దీని వెనకాల దాదాపు 15 ఏళ్ల ప్రయాణం ఉంది ఆయనది, రాజకీయ ప్రయాణం. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి దొరికింది. విజయ్ పరిస్థితి కూడా అదే దాదాపుగా. అంటే ఆయన ఎప్పుడూ సినిమాల్లో స్ట్రైట్గా రాజకీయాలు మాట్లాడలేదు. ఎన్టీఆర్ మాట్లాడినట్టు లేకపోతే ఎంజీఆర్ మాట్లాడినట్టు. ఎంజీఆర్ చాలా స్పష్టంగా ద్రవిడ రాజకీయాలు మాట్లాడేవాడు, ఎన్టీ రామారావు గారు కూడా ద్రవిడ రాజకీయాలే మాట్లాడేవాడు. ఆయన పట్టాభిషేకం సినిమాలోనే ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అని చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన. ఇంత క్లారిటీతో రాజకీయాలు సినిమాల్లో మాట్లాడటం వల్లనే జనాలు వాళ్ళని భుజానెత్తున్నారు. కాబట్టి విజయ్కి ఆ చరిత్ర లేదు. ఇతను ఇమేజ్ మీద గేమ్ నడపాలనుకుంటే కష్టమే. ఇమేజ్ మీద గేమ్ నడపాలనుకున్న ఏ ఆర్టిస్టు సక్సెస్ అవ్వాల. నిజానికి వీళ్ళందరికంటే ముందు, అంటే ఎన్టీఆర్ కంటే ముందు రాజకీయాల్లో ప్రవేశించిన సినిమా నటుడు, సినిమా హీరో జగ్గయ్య గారు. ఆయన ఒంగోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి ఒక టర్మ్ మాత్రమే చేసి ఆ తర్వాత వదిలేశాడు. నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగను అని చెప్పి. ఆ తర్వాత రామారావు గారిని చూసి కృష్ణ గారు ఎంటర్ అయ్యి ఆయన కూడా దెబ్బతిన్నాడు. ఏలూరు ఎంపీగా ఒకసారి గెలిచి ఆ తర్వాత ఓడిపోయాడు. ఇంకా తర్వాత రాజకీయాలకు దూరం అయిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. నిజానికి తమిళ రాజకీయాల్లో కూడా ఎంజీఆర్ సక్సెస్ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేసిన ఏ పాపులర్ హీరో కూడా సక్సెస్ అవ్వాలి. విజయకాంత్ పార్టీ పెట్టాడు, అలా నడపకోగలిగాడు అంతవరకే. భారీ విజయాలు ఏమి సాధించలేదు ఆయన. అలాగే రజనీకాంత్ ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో అని అనిపించుకున్నప్పటికీ, ఇక్కడ ఎలాగైతే ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఆ స్థాయి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు అన్నారు, ఇదే కండిషన్ అక్కడ ఎంజీఆర్ తర్వాత రజనీకాంత్కి వచ్చింది అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. రజనీకాంత్ పార్టీ పెట్టడానికే భయపడ్డాడు. ముహూర్తం అనౌన్స్ చేసి మలానా రోజు పార్టీ పెడుతున్నాను అని చెప్పి వారం రోజుల ముందు నేను రాజకీయాల్లోకి రావడం లేదని మెడ్రాస్ నిండా పోస్టర్లు అంటించారు. కాబట్టి ఆ భయం ఉంది. ఎందుకు రజనీకాంత్ భయపడ్డాడు? కమల్ హాసన్ సినిమాల్లో రాజకీయాలు మాట్లాడాడు కాబట్టి అతను పార్టీ పెట్టాడు కానీ పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నాడు, అది వేరే గొడవ. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు, ఆల్రెడీ పెట్టాడు, రంగంలో ఉన్నాడు. ఆయన రేపు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాడు
అనేటువంటి నమ్మకంతో ఉన్నారు జనాలు. ఆయనకు ఒక బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్యాన్ బేస్తో పాటు ఆయన పొలిటికల్ ఐడియాలజీని నమ్మినటువంటి ఒక విస్తారమైన సెక్షన్ ఉంది. అది ఈ ఫ్యాన్స్కి తోడవటంతో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక్కడ విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో పాటు ఇతను ఒక పొలిటికల్ ఐడియాలజీ చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ చాలా స్పష్టంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా, జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఢిల్లీలో జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం ఫెడరల్ వ్యవస్థ ఇక్కడ బతుకు ఏడవలేదు. కాబట్టి నేను ప్రాంతీయ పార్టీ పెడుతున్నాను, ఇది ఢిల్లీకి వ్యతిరేకంగా పెడుతున్నాను. ప్రాంతీయ పార్టీల కూటమిని మాత్రమే ఢిల్లీలో అధికారంలోకి తేవాలి, జాతీయ పార్టీలను పక్కకు తోసేయాలి అని చెప్పి ఒక క్లియర్ స్టాండ్ చెప్పాడు ఆయన. ఆ స్టాండ్ మీదే నిలబడ్డాడు. గెలిచిన మరుక్షణం ఆయన మొదటి మహానాడు విజయవాడలో జరిపినప్పుడు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు అంటే అప్పటికి అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ తీసుకొచ్చి విజయవాడలో ఒక పెద్ద మహాసభ జరిపాడు రామారావు. అలాంటి ఒక పొలిటికల్ లైన్ గనక మాట్లాడితే విజయ్, అప్పుడు జనం అతనికి ఓట్లు వేయటం, అతని భుజాన్ని ఎత్తించుకోవటం ఇవి జరుగుతాయి. అది లేకపోతే జరగదు. అంటే విజయ్ గెలిస్తే అంటే మంచిగా చేస్తారని, అభివృద్ధి చేస్తారని కనిపిస్తుంది. అంటే అభివృద్ధి అంటే వాళ్ళేవో ప్రామిసులు చేస్తారు, ఆ ప్రామిసులు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇప్పుడు కండిషన్ ఎలా ఉందంటే వరల్డ్ బ్యాంక్ రాజకీయాల్లో ఉన్నాం మనం. ఏ పార్టీ గెలిచినా పెద్దగా విధానపరమైనటువంటి మార్పులు ఉండటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎలాంటి పరిపాలన జరిగిందో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే విధానాలు అమలవుతున్నాయి. ఎవరూ కూడా అంటే మార్కెట్ ఎకానమీకి భిన్నమైనటువంటి మార్గంలో ఏ ప్రభుత్వం వెళ్ళట్లేదు. ఈవెన్ స్టాలిన్ గవర్నమెంట్ కూడా ఆ లిమిటేషన్స్లో ఉంటూనే కొంచెం ప్రజలకు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను స్టాలిన్. ఇప్పుడు స్టాలిన్ని కాదని అంతకంటే బెటర్ విధానంతో నేను వెడతాను అని చెప్పగలగాలి. రెండోది, తమిళనాడుని కబళించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. దానికి వ్యతిరేకంగా ఒకప్పుడు కాంగ్రెస్ తమిళనాడుని కబళించడానికి ప్రయత్నం చేసినప్పుడు పెరియార్ రామస్వామి వీళ్ళందరూ ఎలాగైతే యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బయటకు గెంటి ద్రవిడ పార్టీలకే తమిళనాడులో ప్రజలు పట్టం కడతారు అనే వాతావరణం తీసుకురాగలిగారు అన్నాదురై వీళ్ళందరూ. అలాంటి ప్రయత్నం చేయగలడా విజయ్ అనేది చూడాలి. అంటే బీజేపీ విజయ్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తోంది. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తోంది, చిరంజీవి ద్వారా చేస్తోంది, రకరకాల రజనీకాంత్ ద్వారా కూడా చేసే ప్రయత్నం చేస్తోంది. రజనీకాంత్ వెళ్ళి ఏ క్షణమైనా విజయ్తో మాట్లాడి బీజేపీకి సరెండర్ అయిపో అని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి రజనీకాంత్తో ఆ రిలేషన్ ఉంది. అందుకని ఏ ప్రయత్నమైనా చేసి డిఎంకే గవర్నమెంట్ని కుప్పకూల్చాలనేది వాళ్ళ ప్రోగ్రాం. డిఎంకే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం బీజేపీ పన్నుతున్న కుట్రల్లో విజయ్ పావుగా మారిపోతే అతనికి రాజకీయ భవిష్యత్తు అస్సలు ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీ చేతిలో పావుగా మారిపోయాడు. సొంత ఉనికి లేదు అతనికి. బీజేపీ ఏం చెప్తే అది చేసుకుంటూ వెడతాడు అంతే. రేపు విజయ్ కూడా అలా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఉంటే రాజకీయంగా అతనికి భవిష్యత్తు లేదు. అలా కాకుండా ఎన్టీఆర్ లాగా ఎంజీఆర్ లాగా ఓన్ స్టాండ్ చెప్పగలడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ గెలిచిన తర్వాత విధానపరమైనటువంటి అంటే కనీసం ప్రజలని అభివృద్ధి పరచడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మార్కెట్ ఎకానమీని నియంత్రించగలను. రద్దు చేయటం అనేది అతని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నిజానికి మార్కెట్ ఎకానమీ రావటం వలన బలైపోయాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆయన చివరిలో పదవి కోల్పోవటానికి చంద్రబాబు లేకపోతే లక్ష్మీ పార్వతి వీళ్ళు కారణమని మాట్లాడతారు, కానీ వీళ్ళెవరూ కారణం కాదు. మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. మార్కెట్ ఎకానమీ ఆయన్ని ఉంచొద్దు అని అనుకుంది. అనుకోవడం వలన డబ్బులు పోగయ్యాయి, ఆయన్ని పక్కకు తోసేయగలిగారు. నిజానికి రామారావు గారిని కదిపేంత డబ్బులు లేవు ఆ రోజున చంద్రబాబు దగ్గర, కానీ ఆ డబ్బులు మొబలైజ్ అయినాయి.
మొబిలైజ్ అయ్యి చంద్రబాబుని వాడుకుని మార్కెట్ ఎకానమీ ఎన్టీఆర్ని పక్కకి గెంటింది. కాబట్టి మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకోగలడా విజయ్ అనేది అనుమానమే. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ప్రజలకు అందించగలను నేను అని చెప్పగలడా, ఆచరించగలడా అనేది చూడాలి. అలాగే పొలిటికల్గా తన స్టాండ్ ఏంటనేది ఇప్పటిదాకా చెప్పాలి. ఆయన అయితే ఒక మాట అన్నాడు, డిఎంకేకి బీజేపీకి వ్యతిరేకంగా నేను ఉంటాను అని ఒక మాట అయితే అన్నాడు. ఆ స్టాండ్ మీద నిలబడతాడా చివరి వరకు అనేది చూడాలి. నిలబడితే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.